అండి వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్. ఇవాళ మనం కొత్త మొక్కనైతే నాడదాం. ఈ మొక్క గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు కూర్చో కింద. ఈ మొక్క నేమేంటి? ఇవాళ మనం కొత్త మొక్కను రీపార్ట్ చేస్తున్నాము. మొక్కను ఒకసారి చూద్దాము. చూపించరా మొక్కను. రోజ్మెరీ ప్లాంట్. రోజ్మెరీ ప్లాంట్ మన గార్డెన్లోకి కొత్తగా వచ్చిన ఫ్రెండ్, ఇంకొక ఫ్రెండ్. ఈరోజు పిల్లలంతా కలిసి ఈ మొక్కను రీపార్ట్ అయితే చేస్తున్నారు. అమ్మకు ఇష్టం అని చెప్పేసి, మొక్కలు ఇష్టం అని చెప్పేసి ఇంకో కొత్త మొక్కనైతే తెచ్చిర్రు. సో ఇవాళ సండే కాబట్టి రీపాటింగ్ కూడా వాళ్ళే చేస్తున్నారు. యాక్చువల్లీ సాయిల్లో క్లే ఏం లేదు కాబట్టి నీట్గా ఎలాంటి డౌట్స్ లేకుండా రీపాట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఈ సాయిల్ కూడా వేసేస్తున్నాను నేను, ఎందుకంటే క్లే అనేది ఏం లేదా? ఏం లేదు కాబట్టి. సాయిల్లో ఇసుక ఉంది, ఇసుక కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మొక్కకు హాని జరిగే అవకాశం లేదు. ఎగ్షెల్ పౌడర్ వేద్దామా ఇప్పుడు? కొంచెం వేపాకు పౌడర్. ఓకే డన్. వేపాకు పౌడర్ మూత తీయడానికి చాలా కష్టపడుతున్న సిద్ధు. కింద ఇప్పుడు వేపాకు పౌడర్ అయితే వేసుకున్నాము, ఎందుకంటే సీజన్ టైం కాబట్టి కొంచెం మొక్కకి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం లేకుండా ఈ పౌడర్ పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు వేపాకు పౌడర్ ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాం కదా, అది వేసాము. కొంచెమే ఎక్కువ. గార్డెనింగ్ పని చేయడం పిల్లలకు కూడా ఇష్టం అనిపించి వాళ్ళు కూడా గార్డెనింగ్ మొక్క రీపాటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మట్టి వేయండి అన్న, ఇప్పుడు మట్టి వేయండి. మొక్క సెంటర్లో ఉందా? మనం ఏ పని చేస్తే పిల్లలు అదే పని చేస్తారు కాబట్టి పిల్లలకు కూడా మొక్కలు నాటాలి, పెంచాలి అన్న ఆలోచన అనేది వచ్చింది. ఇంకా స్కూళ్ళల్లో కూడా ఈ టైంలో చేపిస్తుంటారు కాబట్టి మా దగ్గర పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మొక్కల్ని పెంచడము. ఇంకా ఈ రోజ్మెరీ మొక్క గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు. రోజ్మెరీ హెయిర్కి చాలా మంచిది. రోజ్మెరీ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఈ లీవ్స్ అన్నీ ఇలా యాక్చువల్లీ వేరే ప్లాంట్లో అయితే డ్రై లీవ్స్ పడేస్తాం, కానీ ప్లాంట్లో అదే యూస్ఫుల్. ఇలా డ్రై అయిన లీవ్స్ అన్నీ మనం యూజ్ చేసి నార్మల్గా ఎలా అయితే హైబిస్కస్ లీవ్స్, ఫ్లవర్స్ వాడుకుంటామో ఆయిల్లో హీట్ చేసి, ఇవి కూడా సేమ్ అలానే వాడుకోవచ్చు. నార్మల్గా మనం బయట కొనుక్కోకుండా ఇలా వాడుకోవచ్చు న్యాచురల్గా. ఇదండి మొత్తానికి మనకు హెయిర్ కోసము ఇప్పటి వరకు ఉసిరి, మందారం, గోరెంట ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇది ఇంకొకటి అన్నట్టు రోజ్మెరీ. ఇది కూడా ఈ ఆకులు ఎండిపోయిన తర్వాత కూడా మనం నెత్తికి మనం పెట్టే ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్, ఆ ఆయిల్లో ఇవి వేసి వేడి చేసి చల్లార్చిన తర్వాత మనం హెయిర్కి పెట్టినట్టయితే
హెయిర్ చాలా హెల్దీగా సిల్కీగా అవుతుంది. చాలా సో ఎలాంటి పువ్వులు వస్తాయా? ఫ్లవర్స్ అంటూ ఏమి రావు. మా పాపకే ఎక్కువ తెలుసు ఈ మొక్క గురించి. ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. సో ఈ విధంగా ఈ సండే ఇవాళ మేము మొక్కను రీపాట్ అయితే చేస్తున్నాం చిన్న చిన్న పిల్లల సహాయంతో. ఎంతో ఆనందంగా వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు హ్యాపీగా. ఈ మట్టి అయితే ఫస్ట్ కుండీలో ఉన్నదైతే మేము తీసేయడం జరిగింది. చాలా రోజులు అయిన తర్వాత ఇలా మట్టి నల్లగా అవుతుంది. ఇలాంటి ఇక్కడ శంఖం పురుగు కూడా ఉంది. ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మట్టిని మొత్తం తీసేసి ఇలా కొత్తది వేసి ఈ మొక్కనైతే నాటడం జరిగింది. చిన్న చిన్న చేతులతోటి ఇలా మొక్కలు నాటుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలకు మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. సో మొక్కల్ని పెంచడం అనేది చాలా మంచి అలవాటు. ముగ్గురు కలిసి మొక్కనైతే నాటిరు. ఇవ్వాల వాటర్ కూడా పోస్తున్నారు. చూద్దాం, చక్కగా రావాలి మొక్క. అందరు ఆడపిల్లల జుట్టు అయితే మంచిగా కావాలి మనందరిది. మొక్క మంచి పెరగాలి. సో ఇదండి వీడియో. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యానా గార్డెనింగ్. బాయ్ బాయ్.